అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కార్గిల్ దివాస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూటమి పార్టీల నాయకులు. అనకాపల్లిలో కార్గిల్ దివాస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూటమి పార్టీల నాయకులు. ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్. కార్గిల్ విజయోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడంతో పాటు సైన్యంలో యువత చేరాలని పిలుపునిచ్చేలా కార్గిల్ దివాస్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్గిల్ దివాస్ ను నిర్వహిస్తున్నారు. జూలై 26 దాదాపు 26 సంవత్సరాల కిందట కార్గిల్లో ఏం జరిగిందో ఆ రోజు చూశాం. ఈరోజు కార్గిల్ దివాస్ ర్యాలీ అనకాపల్లిలో మొత్తం ఏదైతే సైనికులప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్నారు ఆ సైనికులతో విద్యార్థులతో అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం ఇది ఒక అనకాపల్లి భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే కార్గిల్లో మన సైనికులు పోరాడి దేశ రక్షణ దేశం కోసం దాదాపు 527 మంది సైనికులు చనిపోవడం 1300 మంది పైచిలకు గాయపడటం వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మన భారతదేశ విద్యార్థులు కూడా చాలామంది ఈ విషయం తెలియాలి, వారు కూడా రాబోయే రోజుల్లో సైనికుల్లో చేరడానికి ఉత్సాహం చూపించాలి అనే ఒక మనోధైర్యం కోసం ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో చేయడం జరిగింది. దేశ భక్తి చాటు చేసిన కోసం ఫస్ట్ నేషన్ ఫస్ట్, దేశం మొదటగా ఉండాలి. మన భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే సైనికులు ఏ విధంగా చేశారో మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో చూసాం. ఏదైతే మన కాశ్మీర్లో జరిగిందో దానికి బదులుగా సింధూర్ చూసాం మనం. కాబట్టి ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ మనం ధైర్యం ఉండాలని కోసం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ విజయం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. అనకాపల్లిలో విలేకరుల సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్. తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి 1660 కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రిత్వీ ప్రాజెక్టు 2000 కోట్లతో పనులు చేపట్టారని వాటిని నామినేషన్ కింద ఇచ్చారా అని ప్రశ్నించిన అనకాపల్లి ఎంపీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కుంపటి ఉన్నట్టుగానే తెలంగాణలో కేటీఆర్కి ఉంది. దీని నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి కేటీఆర్ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కేటీఆర్ కలిసిన విషయం మర్చిపోయారా? తమపై వచ్చిన కేసుల్లో తొలగిస్తే భాజపాతో బీఆర్ఎస్ ను విలీనం చేయడానికి సిద్ధమేనని చెప్పిన మాటలు మర్చిపోయావా అని కేటీఆర్ ని ప్రశ్నించిన అనకాపల్లి ఎంపీ. రిత్విక్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 2 ప్యాకేజీలు అయితే, ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలామంది పోటీ చేశారు. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. ఆంధ్ర వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చాడు. ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు, తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు కేటీఆర్. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే 1,00,000 కోట్లు,
అలాంటివి మీ వాటర్ గురించి జల మిషన్ అని చేశారు తెలంగాణ, అది ఒక 30,000. రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా 4-5 లక్షల కోట్లు ఫైన్నే 10 సంవత్సరాల్లో వర్కులు చేశారు. అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు. సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు, 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే, ఇంట్లో ఒక కుంపటి తయారైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా అన్నారు. నిండ్రా మండల కేంద్రంలో మిట్టకండ్రకల్ క్రాస్ సమీపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. తీసుకెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాంట్లో సూపర్ 6 తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు. ఇవి చేయడానికి కుదరదు, అంత డబ్బు లేదు, ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేపీ వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు. మీరు గమనించారు కదా, ఆ రోజు మేనిఫెస్టోని టచ్ చేయకుండా దూరంగా నిల్చున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో వెనక బ్యానర్లు, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇద్దరి సంతకాలు. ఇప్పుడు సంతకం పెట్టి మోసం చేస్తే ఏమంటారు? చీటర్ అంటారు. చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు. మరి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ 420 కేసు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టారు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు. ఆ రోజు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి 1500, 18 ఏళ్లు దాటిన వాళ్ళకి 60 ఏళ్లు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలు అయింది? 13 నెలలు అయింది. మన రాష్ట్రంలో 2,70,00,000 మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు. మరి ఈ 2,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1500 ఈ 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా. మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. మరి ఈ రోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు, ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆర్డర్ చేసి అమ్మేయాలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడికి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలియదా మేనిఫెస్టోలో ఇది మనం చేయగలమా లేదని? అంటే ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని చీటింగ్ చేయాలి, మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పచ్చు అన్న ఒక్క దొంగ ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని మీరు ఇచ్చారని అడుగుతున్నాను. ఏమంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, మొదటిసారి మంత్రి అయితే పాపం తెలియదులే అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు. కంబైన్ స్టేట్ వెళ్ళాడు, సెపరేట్ అయ్యాక వెళ్ళాడు. రాష్ట్ర బడ్జెట్ ఎంతుంది, రాష్ట్ర అప్పు ఏంటి, రాష్ట్ర ఖజానాలో ఏముంది, మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా. జగన్ చిన్నవాడైనా, మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. ఎలా చేశాడు? ఆయనే సంపద సృష్టించుకున్నారు, ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఖజానాలో ఎంతుంది?
శ్రీకాకుళం జిల్లా పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాలు ఎంతో భద్రమని ప్రజలు భావిస్తుంటారు. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయా అని ఆర్డీ కిసాన్ వికాస్ రూపంలో ప్రజలు డబ్బులు దాచుకుంటూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో ₹1,50,00,000 సొమ్ము మాయం. 34 ఖాతాల నుంచి మళ్లించిన నేరస్తులు రంగంలోకి సిబిఐ. ఖాతాదారులకు ఆందోళన వద్దు, వడ్డీతో సహా సొమ్ము లభిస్తుంది. పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్. గత డిసెంబర్లో ఆగంతకులు ఈ సొమ్మును మాయం చేయగా ఇటీవలే ఆ విషయం బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోస్టాఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు 34 ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించి 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ అధికారులు ఇచ్చాపురం పోస్టాఫీస్ను శుక్రవారం సందర్శించారు. నగదు మాయమైన ఖాతాదారులకు సమాచారం అందించారు. వారి వద్ద నుండి పాస్ పుస్తకాలను ఇతర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 34 ఖాతాలను ఆన్లైన్ ద్వారా గడువుకు ముందుగానే మూసివేసి ఆ సొమ్మును కాజేశారని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని, ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఈ మేరకు ఖాతాదారుల నుండి క్లీన్ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తున్నామని, అత్యధికంగా కిసాన్ వికాస్ పత్ర ఫిక్స్ డిపాజిట్లకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ నేరాన్ని సిబిఐకు అప్పగించారని, ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని వాళ్ళకి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడి దాచుకున్న తమ మొత్తాలు ఇలా మాయం కావడం పట్ల ఖాతాదారులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2030లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. 16 lakhs రావాలి 2030కి. కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది, అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది. పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు, పాన్ ఇండియా కాదు, ఇచ్చాపురంలోనే జరిగింది. ఇచ్చాపురం బ్రాంచ్లోనే 34 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు. అందరిది ఎవరిది 5 lakhs, ఎవరిది 10 lakhs, ఎవరిది అలా 8 lakhs పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేస్తున్నారు. నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు, మీరు ఎక్నాలెడ్జ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి, పాస్బుక్లు ఇవ్వండి, ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి, మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు. ఒరిజినల్ అడుగుతున్నారా? ఒరిజినల్ పాస్బుక్ అడుగుతున్నారు. మరి మీరు అడిగారా? ఎందుకు? అదే అడిగాం సార్, ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్. మీకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తాము అనుకున్నాం సార్. ఇస్తాము, అది ఉంటే సరిపోద్ది అంటున్నారు. మేమేమో ఇవ్వమంటున్నాం, వెనకడుగు వేస్తాము. మీదంతమ్మా? 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. మీదమ్మా? 5 లక్షలు. మీదండి? 8 లక్షలు. వాళ్ళు ఏమంటున్నారండి? అదే ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి, ప్రూఫ్ పెడతాము, బుక్ ఇచ్చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తాం అంటున్నారు. మేము బుక్ ఇవ్వము, క్లెయిమ్ అయితే బుక్ ఇస్తామని అంటున్నాం. మరి మాకు ప్రూఫ్ ఏది బుక్ ఇచ్చేస్తే? పెట్టినటువంటి వ్యక్తికి మేము కాల్ చేసి, పోస్ట్ మాస్టర్ గారు కాల్ చేసి విషయం ఏమిటని అడిగారు. మీ కంప్లైంట్ పెట్టారు కదా, మీరు మీ అకౌంట్లో ఏమైనా పోయాయా, లేకపోతే ఎవరివై పోయాయి అని చెప్పేసి అడిగితే ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేసి పడేసారు. తర్వాత వివరాలు ఇస్తే మేము ప్రాసెస్ చేయగలం కదా, కంప్లైంట్ మేము ఎంక్వైరీ చేయగలం చెప్పేసి పోస్ట్ మాస్టర్ గారు రిప్లై ఇచ్చారు. సో వెరీ నెక్స్ట్ తర్వాత శ్రీకూర్మం ఆరసవల్లి దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకూర్మం దేవాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తొలి అడుగు ఈ కార్యక్రమంలో మా సోదర శాసనసభ్యులు శంకర్ గారితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరితో సమన్వయించి పాల్గొని ప్రజల మద్దతు కోరాలి. తొలి అడుగు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అందరూ ఆశీస్సులు తీసుకోవాలని వచ్చే రోజే వస్తుంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మధ్యలో ఉన్నటువంటి అరసివిల్లి సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు, ఈరోజు ఇక్కడ చివరిగా శ్రీకూర్మంకి వచ్చి ఈ కార్యక్రమంలో ఉంటూ ఆ శ్రీకూర్మనాథుని యొక్క ఆశీస్సులు, లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మేము ఈ దేవదేవులందరినీ కోరింది ఒకటి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి. మరి అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి
ఇవి రెండు సమపాళల్లో ఈ రాష్ట్రంలో జరిగి రేపటి తరానికి ఒక మార్గనిర్దేశకం కూటమి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఈ తరం నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నాం. ఆశీస్సులు ఇవ్వమని కూడా కోరుకున్నాం. మరి ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సంవత్సరం రోజులుగా ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు, ప్రణాళికలు అన్ని పార్టీలు చేశాయి, మా పార్టీ చేశాయి. మా ప్రణాళికను మేము ఆనాడే ముందు పెట్టాం. ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఓటర్ని కలిసి సూపర్ 6 అనే ఫార్ములాని అమలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. దాదాపు 94% ఓట్లతో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప ఎన్నిక. ఇటువంటి ఎన్నిక ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా జరగదు. ఒక కూటమి నాయకత్వానికి 94% ఓటు ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రలోనే 164 స్థానాలు 175కి మేము గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం, యువతర ప్రతినిధిగా నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధానిగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అఖండ విజయం అయినందున గబ్బర్ సింగ్ సాయి టీం సభ్యులు, పార్టీ ఉపాధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ బి మహేందర్ రెడ్డి దంపతులు అందరూ కలిసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాకు చాలా సంతోషం ఉన్నది. మా పవన్ కళ్యాణ్ సార్ ని 4 years బిఫోరే ఒక సీఎం చేసుకున్నంత ఆనందం. ఎందుకంటే ఈ రోజు సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. ఈసారి ఫస్ట్ టైం మేము మా మహేంద్ర రిక్వెస్ట్ చేసి అన్నయ్య సినిమా పెద్ద సక్సెస్ అయింది, మా గబ్బర్ సింగ్ ఆదర్లో మీరు రావాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ గుడికి ఇంతకుముందు మంగళముడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. మన తెలంగాణ సెంటిమెంట్ గా అమ్మవారిని కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే సనాతన ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది. ఒక ధూమ్ 2 అలాంటి సినిమా కాదు. ఒక తెలంగాణ ఆంధ్ర వాళ్ళు భక్తులు ఉన్నారో ఆ భక్తుల కోసం ఈ సినిమా తీసినట్టు. దానికోసము మా మహేంద్ర అన్న దయచేసి చెప్తున్నానా, మాకు ఈ గుడికి మంగళమ్మ గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్. మా పవన్ కళ్యాణ్ సార్ ని తీసుకురావాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటామన్నా. ముఖ్యంగా ఈరోజు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా అనేది సక్సెస్, అందులో భాగంగా ఏదైతే గబ్బర్ సింగ్ టీం సాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించారో ఏ మహంకాళి అమ్మవారి టెంపుల్ కు ఇక్కడ రావడం జరిగింది. వారి కోరిక మేరకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి టెంపుల్ కి రావాలని ఆహ్వానించడానికి మాకు చెప్పిండ్రో ఈ సందేశాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి వీలైనంత తొందరలో టెంపుల్ కి రావాల్సిందిగా మేము అందరి తరఫున తనను కోరుతాము. అదే మాదిరిగా మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటది ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో. ఈ సినిమాలో సాయి గారు చెప్పినట్టు ఈ సినిమా ఏంటంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో కాకుండా ఈ సినిమా ఒక తెలుగు హిందుత్వ సంబంధించిన గర్వంగా ఏ విధంగా అయితే గత వందలాది సంవత్సరాల క్రితం ఏ విధంగా జరిగిందో క్లియర్ గా హిందువుల గురించి హిందుత్వాన్ని గురించి చాటి చెప్పడానికి ఏ విధంగా తెలుగు వీరులు పోరాడినో క్లియర్ గా స్పష్టంగా తెలియడం గురించి అనేది ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది. అందరూ కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గిట్టదో వాళ్ళు సినిమా పరంగా ఎన్నో అంటే కించపరిచే విధంగా సినిమా చిత్రీకరించిన విధానం కానీ ఇంకోటి కానీ కామెంట్స్ చేస్తున్నాం సోషల్ మీడియాలో. సినిమాలో చూడాల్సింది ఏంటంటే ఏదో హిందువులకు సంబంధించిన విధంగా చూచిందో తన చిన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా అయితే హిందువుల గురించి తాపత్రయపడతాడో దాని గురించి మనం ఆలోచించాలి. పలువురు మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ మీడియాకి వివరించారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారని పేర్కొన్నారు. అదే రీజన్ గా సరెండర్ అవుతుంది.
సో ఈ లాస్ట్ ఈ సస్టైన్డ్ ఒక 5-6 monthsలో దాదాపు 5 exchanges ఆఫ్ ఫైర్ అయినాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు. దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు. అరుణ జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్, రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా ఒక 3 places వెపన్ డంప్స్ కూడా దొరికినాయి. లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి. ఈ దాంట్లో ముఖ్యంగా వెపన్స్ ఇంపార్టెంట్ AK-47-1, SLRs 5, ఇన్సెస్ 2, 303-5. ఇంపార్టెంట్ వెపన్ అంటే BGL వెపన్, గ్రనేడ్ లాంచ్ చేయొచ్చు. అది 2 వెపన్స్ దొరికినాయి. దాంట్లో పాటు 16 BGL షెల్స్ దొరికినాయి. సో ఒక వెపన్ ఫైర్ చేస్తే మన పోలీస్కి బాగా డ్యామేజ్ అవుతుంది. కార్డెక్స్ వైర్ 37 kgs, వాకీ టాకీస్, తర్వాత లైవ్ అమ్యునిషన్స్ దొరికినాయి. అట్లాగే టెలిస్కోప్ కూడా దొరికింది. సో ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవటం లేదు, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. పబ్లిక్ వాళ్ళ ఐడియాలజీకి యాక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో. ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్, మన పోలీస్ ఫోర్స్, గ్రే హౌండ్స్ అందరూ బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది. లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్, డిఐజీ విశాఖపట్నం, ఎస్పీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్లో దిగి చాలా మంచి